is not easy. She is the head of Performing Arts Geetham University. Thank you for coming far away from Vizag. That shows your love, affection, and perhaps the attachment that you have with Shruti. Say, 6 months? I think within 4 months. So nice. వ్యాప్తించెందగా వగచు ప్రాప్తంబగు లేశమైన 10,000 అనుచున్ తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కమ్మడునే అంటాడు పోతన గారు భాగవతంలో. అంటే ఎప్పుడు వ్యాప్తి చెందాలని ఆలోచిస్తూ తృప్తి చెందని మనిషి సప్తద్వీపంలో ఉన్నా కానీ ఎక్కడైనా చక్కబడతాడా పడ్డాడు కదా అంట. అసలు తృప్తి అంటే ఏంటి అన్న ప్రశ్న అది ఎప్పుడో నేను చదివినప్పుడు వచ్చింది. తృప్తి అనేది ఇట్స్ నాట్ మెటీరియలిస్టిక్ పొసెషన్. మెటీరియలిస్టిక్ పొసెషన్స్తో సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎప్పుడు కర్మేంద్రియాల యొక్క అవసరాన్ని తీర్చడానికి డబ్బు సంపాదించటమో హోదా కోసం పరితపించటమో ఏదో ఒక లౌకికమైన బంధాన్ని పెట్టుకొని బతకడానికి ఆలోచిస్తూ ఉంటారు. కానీ జ్ఞానేంద్రియాలకు సంబంధించి ఏదైతే కనిపించినది టాక్ అబౌట్ థింగ్స్ విచ్ ఇంటాంజిబుల్. సో ఆ జ్ఞానేంద్రియ యొక్క తృష్ణ తీర్చాలి అని అంటే ఎంతో సాధన ఉండాలి, పరిశ్రమ ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, దానికి తోడు అదృష్టం కూడా ఉండాలి. అందుకే కళాకారులు అదృష్టవంతులు. అది కవులు కావచ్చు, చిత్రకారులు కావచ్చు, ఇక్కడ ఉన్న వీళ్ళు కావచ్చు. అయితే అదృష్టం ఊరికే రాదు. ఒకే జీవితంలో ఎన్నో జీవితాలను జీవించడం నేర్చుకుంటే వస్తుంది. ఒకే మనిషిలా పుట్టి మనిషిలా మూసలా పోవడం పెద్ద గొప్ప విషయం కాదు. డబ్బు సంపాదించవచ్చు, హోదాతో ఉండొచ్చు, ఎన్ని ఉన్నా పోతాం పరిస్థితి. కానీ కళలు మాత్రమే అవి సజీవంగా ఉన్నంతకాలం మనం ఆ కళలకు చేసిన సేవ మనల్ని ఏదో ఒక రూపంలో సజీవంగా ఉంచుతుంది. వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నం కూడా వాటికి సజీవ సాక్ష్యం. అలాంటి ప్రయత్నంలో భాగంగా తను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వదిలేసి ఖర్చైనా పర్వాలేదు, ఇబ్బంది అయినా పర్వాలేదు, నేను నేర్చుకుంటా అన్నప్పుడు అసలు కాదనే ఆస్కారమే లేదు. దానికి తగ్గట్టుగా సంవత్సరాలు గంటలు ఇప్పుడు ఈ 3 నెలలుగా గురువుగారు బద్రీనాథ్ గారితో 10 గంటలు రోజు కష్టపడుతూ ఎన్నో సలహాలు తీసుకుంటూ, అసలు మానవ ప్రయత్నం మాత్రం కాదండి, నేను ఏదో మామూలుగా చెప్పటం లేదు. ఆ లోపల ఏదో ఒక చేయాలి అనే తపన కంటే కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. మీకు చెప్తా నేను. తను మంచి నీళ్లు కూడా ఒక కార్యక్రమం ఉంటే ముట్టదు. ఈరోజు కూడా నిన్న మధ్యాహ్నం తిరిగి మంచి నీళ్ళు కూడా తాగలేదు. ఇది నేను మీకు చెప్తున్నాను. ఈ 3 గంటలు పడుతుంది. అంటే మనిషికి తను చేయాలనుకున్న పని పట్ల ఆసక్తి ఉన్నప్పుడు, నిబద్ధత ఉన్నప్పుడు కష్టం అనేది కనిపించదు. మానసికంగా తేలికైపోతాము, మానసికంగా సంతృప్తి చెందుతాము. మానసికంగా తేలికపడి మానసికంగా సంతృప్తి చెందామని అంటే ఇంక ఏ బరువు ఉంటుంది మనిషికి? ప్రశాంతంగా ఎప్పుడు తేలిపోతూ ఉండొచ్చు. కనుక ఆ బరువే లేదు. అందుకే ఇందాక గీతా గణేశన్ మేడం చెప్పినట్టు హాయిగా ప్రశాంతంగా చేశారని ఐ థింక్ లతా మేడం ఆల్సో మెన్షన్ దట్ షీ వాస్ సో వితౌట్ స్ట్రెస్. ద పాయింట్ ఈస్ షీ హ్యాడ్ ద క్లారిటీ వాట్ టు డూ అండ్ హౌ టు డూ. Definitely she has a role, and perhaps she also knows her strengths and she knows her weaknesses more than her strengths. And I have never seen her like, you don't get such a plain person, plain-hearted, I am telling you. That's what made her do whatever she wants. What we support is 0.0001% only. It's all her making. మీరంతా మేమేదో చేసామంటున్నారు. ఏమి చేయలేమని నేను చేసిన ఉద్యోగాలకు ఇంటికి వచ్చిందే తక్కువ చాలా కాలం నేను. కాబట్టి అంతా తనే సొంతంగా చేస్తుంది. ఈ పరిపూర్ణంగా ఆమె ఏదైతే సాధించినా అనుకుంటుందో అది నాకు తెలిసి సంగీతము, సాహిత్యము, కళలు అనే సాగరంలో అనువంత మాత్రమే. దానిలో మా పాత్ర ఏమీ లేదు అని నేను చాలా ముఖ్యంగా చెప్తున్నాను. ఇది పరిపూర్ణంగా తను ఇంకా ఏమైనా సాయం చేసి ఉంటే వాళ్ళ అమ్మవాళ్ళు జ్ఞానపరంగా మై మదర్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ దిస్ లైఫ్. షీ ఈజ్ బ్లైండ్. మా అమ్మకి ఎంత జ్ఞానం ఉందో నాకు ఎంతో ఉందని నా మిత్రులు అనుకుంటుంటారు. నాకు మా అమ్మకున్న నాకు అలాగే ఎంత లేదు నాకు. సో మై మదర్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ స్ట్రెంత్. తనకు ప్రతిదీ ఇప్పటికి కూడా డ్యాన్స్లో షీ టీచెస్ ఎవ్రీథింగ్, షీ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్.
He knows everything, every moment. If he wants to compose and do choreography, my mother is blind, okay? But she is not blinded by that. She is a treasure of knowledge. So such is the support system that made my life easy. So finally I conclude with one request. VC గారు ఉన్నారు కదా, నన్ను చాలా మంది అడిగారు, ఎందుకు ఇక్కడ లేదా మీ ఆవిడ బెంగళూరుకి వెళ్ళి ప్రతి వారం పోయి వచ్చి ఇంత కష్టపడి చదువుకున్నారు, అవసరం అంటే ఇక్కడ లేదు. కాబట్టి మీకు ఒక విన్నపము, చాలా మంది అడిగినట్టు మన దగ్గర కూడా, మన దగ్గర కూచిపూడిలో ఉంది కాబట్టి భరతనాట్యంలో డిగ్రీ, తర్వాత భరతనాట్యంలో మీకు చెప్పినట్టున్నారు, భరతనాట్యంలో ఎంఏ కనీసం టు స్టార్ట్ విత్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయినా పెడితే చాలా మంది పిల్లలు ఉన్నారు నేర్చుకోవడానికి. కొంచెం మీరు ప్రయత్నం చేసి, మీరు గతంలో మాట్లాడినప్పుడే నాకు చెప్పారు, నా స్థాయిలో ఏమున్నా నేను చేస్తా సార్, మీ స్థాయిలో మీరు చేసి మనకు బాగు చేయాలి. ఎప్పుడు తెలుగు యూనివర్సిటీ ఎట్లా బాగు చేయాలా, తెలుగు భాష ఎంత అదే మాట్లాడుతుంటారు ఆయన. సహజ వినయశీలి, అత్యంత నిజాయితీ పరుడు, వినమ్రుడు. అసలు మీరు ఆయన చూస్తే సింపుల్గా వచ్చేసింది, అసలు ఎవరో రావాలా ఆనందిస్తే ఏమీ లేదు. నిత్యానందరావు గారు అంటే నిత్యం ఆనందంతో ఉంటారు ఇప్పుడు ఆయన. సో మీరు దాన్ని కొంచెం ప్రయత్నం చేద్దాము. ఎంఏ ఎందుకంటే పిల్లలు మళ్ళీ బెంగళూరు పోయి చదువుకోవడం ఇబ్బంది పడుతుంది, భరతనాట్యం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. చివరగా ముగించే ముందు ఒకటి చెప్తారు, ఈ చదువు తెలివి ఇవన్నీ మనం అనుకుంటాం కదా, మన ఈ కావిరి ఆ వాల్మీకి జంతు కరుణా నిసర్గ వ్యాసక్తియే సత్కవిని గావించన్ అని చెప్తూ చివరిలో చెప్తారు ఏంటంటే, గుర్రం జాషువా గారు, త్రోవల్గొట్టు బోయ కేగురు నేర్పెన్ దివ్య నిర్వాణము ఆవేశించి కళాధిదేవి వరమేయన్ విద్యరే మాత్రములు అంటాడు. అంటే కళాధిదేవి వరమిస్తే ఆవేశంతో ఇవ్వాలి. మళ్ళీ ఈ విద్యలు ఏమాత్రము అంటే ఈ విద్యలను ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళంతా కూడా కళాధిదేవి వరపుత్రులు పుత్రికలే. కాబట్టి ఆ కళాధిదేవి ఇచ్చిన వరాన్ని సక్రమంగా వాడుకోవటానికి ఇలాంటి ఎంతోమంది శ్రేయోభిలాషులు, ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్న సమాజంలో మనం ఉన్నది చాలా సంతోషం. చివరగా ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఐ థింక్ దే విల్ ప్రపోజ్ అప్రోప్రియేట్ ఓటాక్ థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ వాజ్ ప్లాన్డ్, బట్ ఐ వాజ్ రిక్వెస్టెడ్ టు స్పీక్. సో హోప్ ఇట్స్ నాట్ ఏ సభా సాంప్రదాయం కాదు, ఐ షుడ్ హావ్ స్పోకెన్, బట్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ టేకింగ్ దట్ లిబర్టీ. అండ్ ఫైనలీ, actually I saved my time to thank Sri Badrinath garu. Because of him, she is there. So I have spoken everything for her, but ఆయన అసలు ఆమెను ట్రైన్ చేయాలి అనుకోవటమే ఒక గొప్ప క్షణంగా నేను భావిస్తున్నాను జీవితంలో. కాబట్టి మిగతా చెప్తారు. So I thank everybody for sparing your time, especially those gurus, they have come far away from faraway places. And last but not the least, the musicians, they have taken a lot of pain, and I have seen them in Reva University, and we decided to get them to Hyderabad somehow, and eventually they happened to come to our program only. I thank Suvajlalji, and also I thank Nandit Krishnan, and of course our team here. Thank you very much, sir. Rajagopalachari sir and Chandrakant garu and Venkatesh garu, all are accomplished personalities, and of course sensible audience with your great affection came on a Sunday. Hope you have not stolen your Sunday, and I hope you have not stolen, but we have instilled something to cheer forever, that on one Sunday we spent fruitful time in the morning, and I swear that will be ringing in your minds that on February 1st, you spent something fruitful time in your life. Thank you for being here. My mother-in-law, who was a great support for last 2.5 years of my journey from masters. As I finished my masters from Reva, immediately after that I have taken decision to do a Arangetram. So I just wanted to felicitate them. Please, this is the right moment. I have to do that. It's my duty, it's my responsibility, it's my job. First, I have to do that. I finish that and I'll